రెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య దూరం పెరుగుతోందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇటీవలే కాలం వరకు ఎప్పుడూ పొంగులేటి పక్కనే ఉండేవారు. ఒక రకంగా రెండో ముఖ్యమంత్రిగా పొంగులేటి ఉన్నారని అందరూ అనుకునేవారు. ఆయనకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అంత స్వేచ్ఛ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య దూరం పెరుగుతోందనడానికి వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి కనిపించడం కూడా తగ్గింది. వీటికి బలం చేకూర్చేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. తాజాగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించడానికి రేవంత్ బెంగళూరు వెళ్ళొచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి, అభ్యర్థి గురించి చర్చించారు. రేవంత్ రెడ్డి తిరిగి వచ్చిన తర్వాత పొంగులేటి బెంగళూరు వెళ్లారు. సహజంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కలిసి వెళ్తారు. కానీ పొంగులేటి అలా వెళ్ళకపోవడంపై కాంగ్రెస్ పార్టీలోనే గుసగుసలు ప్రారంభమయ్యాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రితో ఉన్న సన్నిహితత్వాన్ని ఆసరా చేసుకొని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే గతంలో ఆరోపణలు గుప్పించారు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.